ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రేషన్ కార్డుల గురించి ఒక ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం. అదేంటంటే మనకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇచ్చారు కదా, దానిలో ఏమైనా తప్పులుంటే సరి చేసుకోండి, కొత్త రేషన్ కార్డులు అయితే అందిస్తామని మనకైతే ఏపీ ప్రభుత్వం నుంచి ఒక సమాచారం అయితే వచ్చింది. తప్పులు ఉన్నవి ఎలా సరి చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూపిస్తాను. అలానే మీకు ఏమైనా డీటెయిల్స్ తప్పున్నా, ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా మెంబర్స్ని, ఒక మెంబర్ని డిలీట్ చేయాలన్నా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాము. అంతకంటే ముందు చాలామందికి అయితే సందేహాలు ఉన్నాయి. అదేంటంటే 3 నెలల కంటే ఎక్కువ కాలం రేషన్ తీసుకోకపోతే రేషన్ కార్డు అనేది తీసేస్తారా అని అడుగుతున్నారు. రేషన్ కార్డు అయితే తీసేయరు. మీరు 3 నెలల పాటు రేషన్ బియ్యం తీసుకోకపోతే మీ రేషన్ కార్డు అనేది హోల్డ్లో పెడతారు. హోల్డ్లో పెట్టిన తర్వాత మీరైతే మరి గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళి యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు యాక్టివేట్ చేసుకున్నంత వరకు మీకైతే రేషన్ అనేది ఇవ్వబడదు. మీరు మళ్ళీ యాక్టివేట్ చేసుకున్నప్పటి నుంచి మీకైతే రేషన్ అనేది అందిస్తారు. ఇంకా ఏవైనా తప్పులు ఉంటే ఎలా సరి చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇప్పుడు. దీనికోసం మీరైతే గూగుల్ ఓపెన్ చేసి ఏపీ సేవ పోర్టల్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకైతే ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ పైన ఎంటర్ యువర్ ఆధార్, అలానే ఏపీ సేవా సర్టిఫికేట్, సర్వీస్ రిక్వెస్ట్, దాని పక్కన లాగిన్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు సిటిజన్ లాగిన్, అలానే ఎంప్లాయీ లాగిన్ అని కనిపిస్తుంది కదా, సిటిజన్ లాగిన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే సైన్ ఇన్ అని ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరైతే క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయండి. తర్వాత సైన్ అప్ విత్ గూగుల్ అని క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అలానే మీ నేమ్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. ఎంటర్ చేయండి. నేను ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి డైరెక్ట్ లాగిన్ అయితే అయిపోయింది. మీకు లాగిన్ అయిన తర్వాత ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అని ఉన్నాయి కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 7-8 ఆప్షన్స్ వస్తాయి. న్యూ రేషన్ కార్డు, మెంబర్ అడిషన్ ఇన్ రైస్ కార్డు, అలానే డిలీషన్ ఇన్ రైస్ కార్డు, స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు, తర్వాత సరెండర్, కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్, చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ అలా కనిపిస్తుంది కదా. మీకు ఇక్కడ ఏ ఆప్షన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ రైస్ కార్డ్ అంటే న్యూ రైస్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి చూపిస్తుంది అప్లికేషన్ ఫామ్. ఇక్కడ డీటెయిల్స్ ఇస్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు రేషన్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవడం కాబట్టి 7th ఆప్షన్ ఉంది కదా, చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ రైస్ కార్డ్ అని, అది సెలెక్ట్ చేసుకోండి. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఇలా మళ్ళీ ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ రైస్ కార్డ్ అనే అప్లికేషన్. ఇక్కడైతే మీకు బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయమని చూపిస్తుంది. ఫస్ట్ అయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, అలా తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేయమని చూపిస్తుంది. ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత నేమ్ అలా కనిపిస్తుంది కదా. ఇలాంటివన్నీ మీకు ఆల్రెడీ మీరు ఆధార్ కార్డ్ ఎంటర్ చేయగానే కొన్ని డీటెయిల్స్ ఆటోగా వచ్చేస్తాయి. ఇంకా కొన్ని మిగతావి మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్, అలానే పర్మనెంట్ అడ్రస్, మెయిలింగ్ అడ్రస్ అలా ఉంటుంది కదా, అది అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేయగానే మీకు ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయమని చూపిస్తుంది. అవన్నీ నార్మల్ బేసిక్ డీటెయిల్సే ఉంటాయి. అలా మీకు కనిపించిన డిస్ప్లే చేసిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి, నేను ఇక్కడ ఏం ఫిల్ చేయలేదు కాబట్టి, ఫిల్ చేయకుండా కంటిన్యూ క్లిక్ చేశాను కాబట్టి ఇలా రెడ్ కలర్లో వస్తుంది. అలా మీరు ఏదైనా మిస్ చేసి ఉంటే డీటెయిల్ ఫిల్ చేయడం, మీకైతే ఇలా రెడ్ బాక్స్ కనిపిస్తుంది, అది ఫిల్ చేయండి. అన్నీ ఫిల్ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకా కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయమని చూపిస్తుంది. అవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది, సబ్మిట్ చేయండి. ఇలా మీరైతే డీటెయిల్స్ చేంజ్ చేయడానికి రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు వస్తే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదన్నమాట ఎలా మార్పులు చేసుకోవాలి అనేది. అలానే మెంబర్ని ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా డిలీట్ చేసుకోవాలి అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, దానికి సేమ్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. మీరైతే దానికి సంబంధించిన నంబర్స్ ఉన్నాయి కదా అక్కడ 8, అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది, సబ్మిట్ చేయండి. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.